शुक उवाच स एवं भगवान् पृष्टः क्षत्र कौशारवो मुनिः पुंसां निःश्रेयसार्थेन तम् आह बहुमानयान्. శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నారు. ఆ విధంగా స ఏవం అంటే ఆ విధంగా విదురుడు మైత్రేయముని నుండి కృష్ణుడికి సంబంధించిన విస్తారము అలౌకికము అయిన లీలలను వినాలి అని అభ్యర్థించిన తర్వాత మైత్రేయముని అతన్ని గౌరవంగా ఆదరించి తర్వాత సమస్త జనులకు శ్రేయస్సును చేకూర్చేటటువంటి విషయాలను గురించి చెప్పటం ప్రారంభించాడు అని శుకదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట పరీక్షిత్ మహారాజుతో. ఈ శ్లోకంలో మైత్రేయ మునిని భగవాన్ అని సంబోధించారు. భగవాన్ అనే పదము నిజానికి దేవదేవుడైన శ్రీకృష్ణుడిని ఉద్దేశించబడింది. భగ అంటే వైభవం. షడైశ్వర్య సంపన్నుడు కావటం వలన భగవంతుడు కృష్ణ అనే నామంతో కీర్తించబడ్డాడు. అయితే మనం భాగవతం చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నారదమునిని వ్యాస మహర్షిని కూడా ఇక్కడ మైత్రేయముని సంబోధించినట్లుగానే భగవాన్ అని సంబోధించడం జరిగింది. ప్రామాణికమైన సత్యాన్ని గురించి విశ్వసనీయమైన సమాచారాన్ని ఏదైతే ప్రపంచానికి పరమ శ్రేయోదాయకమైందిగా ఉందో అటువంటి కార్యాన్ని ఎంచుకోవటం వలన మైత్రేయముని భగవాన్గా వర్ణించబడ్డాడు. కృష్ణ భక్తి ఒక్కటే సమస్త మానవాళికి సంపూర్ణమైన సంక్షేమ కార్యం. అందువలన విదురుడి అభ్యర్థన పైన మైత్రేయముని దాన్ని యుక్తమైన రీతిలో వివరించారు. ఇక్కడ తర్వాత అంటే దీనికి సమాధానంగా మైత్రేయ ఋషి అంటున్నారు. 18th వర్స్ ఇది. మైత్రేయ ఉవాచ సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వదాన్ గృహ్ణత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనో అధోక్షజాత్మనః. మైత్రేయముని విదురుడికి సమాధానమిస్తూ మొదట విదురుడిని గ్లోరిఫై చేశాడు, అంటే కీర్తించాడనమాట. సాధు అంటే ఉత్తముడు అని సంబోధిస్తున్నారు. ఓ ఉత్తముడా, త్వయా పృష్టం అంటే నువ్వు నన్ను అడిగావు అంటాం కదా, అట్లాగా నీ చేత నేను అడగబడ్డాను అంటున్నారు. దేని గురించి? లోకాన్ సాధు, సమస్త జనుల సంక్షేమం కోరి పరమ ఉత్కృష్టమైన విషయాన్ని గురించి నువ్వు అడిగావు. నీకు తెలియక కాదు, నా పట్ల ప్రపంచం పట్ల నీవు ఇలా కరుణ చూపించావు. ఆత్మలో అధోక్షజ ఆత్మనః, అధోక్షజుడైన కృష్ణుడి తలుపులతో నీ మనసు సదా లగ్నమై ఉన్న కారణంగా లోకహితాన్ని కోరి నువ్వు ప్రశ్నించావు. అటువంటి మహనీయుడివైన నీకు జయమగుగాక అని మైత్రేయముని విదురుని కీర్తిస్తున్నారు. మైత్రేయ ఋషి యాక్చువల్గా మొదట మిశ్రమ భక్తుడిగా ఉండేవాడు. అయినప్పటికీ ప్రత్యక్షంగా కృష్ణుడిని దర్శించి ఉద్ధవుడితో పాటు దివ్యమైన జ్ఞానాన్ని పొందటం వలన ప్రస్తుతం అతను కూడా అచ్యుత భావంతో కూడి ఉన్నాడు. అందువలన విదురుడిలోని భక్తి భావాన్ని, అధోక్షజుడి విజ్ఞానం పట్ల పరిపక్వతను గుర్తించగలిగాడు. శుద్ధభక్తులు ఎప్పుడూ లోక కళ్యాణమే కోరుకుంటారు తప్ప తమ కోసం దేన్ని ఆశించరు. ఇటువంటి సందర్భము భాగవతం 1st cantoలోనే కనిపిస్తుంది. ఒకప్పుడు నైమిషారణ్యంలో సకల జనుల సంక్షోభం కోసం 1000 సంవత్సరాల కాలం పట్టేటటువంటి ఒక మహాయజ్ఞాన్ని శౌనక ఋషి అధ్యక్షతలో ఋషులందరూ నిర్వహిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళు సూత గోస్వామికి వ్యాసాసనాన్ని సమర్పించి ఆయన నుండి భాగవత శ్రవణము చేయడానికి అపేక్షిస్తారు. శ్రీకృష్ణ భగవానుడిని, ఆయన అవతారాలను అంటే వాటిని వినడానికి మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము. అతి ఘోరమైన జన్మ మృత్యు వలలో చిక్కి ఉన్న జీవులు
భయానికే భయం కలిగించే పవిత్రమైన కృష్ణనామాన్ని ఉచ్చరించి వెంటనే ముక్తిని పొందగలుగుతారు. ఆ దేవుడి కర్మలు, ఆయన కార్యములు అద్భుతములు దివ్యములు అయి ఉన్నాయి. మహాముని అయిన కారణంగా, అంటే నారదముని లాంటి వాళ్ళు ఆ దివ్యమైన కర్మలను సదా కీర్తిస్తూ ఉంటారు. కనుక భగవంతుడు వివిధ అవతారాల్లో ప్రదర్శించినటువంటి సాహస కృత్యాలను గురించి మాకు దయతో వివరించండి. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన లీలలను శ్రవణం చేయటంలో మేము ఎప్పటికీ అలసిపోము అని ప్రార్థిస్తారు. ఆ విధంగా అలౌకికమైన భగవంతుడి లీలలను గురించి తెలుసుకోవాలి అని ఆరాటపడుతున్న ఋషులతో సూత గోస్వామి అంటారు, మునయ సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి. అంటే కృష్ణుడికి సంబంధించినవిగా ఉండి జగత్తుకు శుభాన్ని కలిగించే యోగ్యమైన ప్రశ్నలను మీరు అడిగారు. నిజానికి ఇటువంటి ప్రశ్నలే ఆత్మను సంపూర్ణంగా సుప్రసన్నం చేయటానికి సమర్థమై ఉంటాయి. ఇక్కడ మైత్రేయ ముని కూడా సమస్త జనులకు శ్రేయస్సును కలిగించే పరమోత్కృష్టమైన ప్రశ్నలను అడగడం ద్వారా నువ్వు నా పట్ల ప్రపంచం పట్ల కూడా కరుణ చూపించావు అని అభినందిస్తున్నారు. సవైపుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. ఇది ఫస్ట్ క్యాంటోలోనే వస్తుంది. సెకండ్ చాప్టర్లో మానవులకు ఏది పరమధర్మమై ఉందో దానిని గురించి సూత గోస్వామి ఈ శ్లోకంలో వివరించడం జరిగింది. ఏతో భక్తి అధోక్షజే, అధోక్షజుడైన కృష్ణుడి పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగి ఉండటమే మానవులకు పరమధర్మం. అటువంటి భక్తియుత సేవ నిర్హేతుకంగాను, అంటే అహైతుకి, అవరోధం లేకుండాను, అంటే అప్రతిహత ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆత్మకు సంపూర్ణమైన సంతృప్తి కలుగుతుంది. ఏ ఆత్మ సుప్రసీదతి. తర్వాత శ్లోకంకి వెళ్దాము. నైతచ్చిత్రం త్వయి క్షత్తః బాదరాయణ వీర్యజే గృహీతో అనన్యభావేన యత్వయా హరిర్ ఈశ్వరః. విదురుడికి ఇంకో పేరు క్షత్త అని. క్షత్తః బాదరాయణ వీర్యజే అని మైత్రేయుని అంటున్నారు. ఓ విదురా, అనన్యభావంతో నీవు దేవదేవుడైన శ్రీహరిని ప్రభువుగా అంగీకరించి ఉండటం వలన ఇటువంటి విచారణలు చేయటంలో ఆశ్చర్యమేం లేదు. నా చిత్రం ఏతత్. ఎందుకంటే నీవు వ్యాసదేవుడి వీర్యం నుంచి జన్మించావు కదా. వ్యాస మహర్షిని బాదరాయణుడు అని కూడా పిలుస్తారు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైంది. మానవుల్లో మళ్ళీ 4 లక్షల జాతులు ఉన్నాయి. 4 లక్షాణి మానుష. మనుషులు అంటే ఈ మధ్యలోకంలో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, ఊర్ధ్వలోకాల్లో అంటే స్వర్గము మొదలైనవి ఉన్నాయి కదా, అక్కడ నివసించే వాళ్ళు మొదలుకొని అందరూ మనుషుల జాతికే చెందుతారు. భూమిపై నివసించే మనుషులను తీసుకున్నా కూడా సంస్కారవంతులతో పాటు సంస్కారహీనులైన అనాగరికులు, ఆటవికులు, నరమాంసభక్షకులు చాలామంది ఉన్నారు. ఫలానా వంశంలో లేదా ఫలానా కుటుంబంలో జన్మించటం అనేది ఎవరు అది సెలెక్ట్ చేసుకోలేరన్నమాట. ఉన్నతమైన వంశము, కులీన జన్మ, గత జన్మల్లో చేసుకున్న కర్మలను బట్టి నిర్ణయించబడతాయి. మానవుల జన్మ వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. అయితే ఇది సైంటిస్టులకు అంతుబట్టేటటువంటిది కాదు. ఈ శ్లోకంలో విదురుడి జన్మకు సంబంధించినటువంటి విషయము అంచనా వేయబడుతోంది. క్షత్తః బాదరాయణి వీర్యజే. ఎప్పుడైనా మానవ సంస్కృతి అనేది తల్లి గర్భంలో బీజం పడినప్పటి నుండి మొదలవుతుంది. ఎందుకంటే తమ చేసినటువంటి కర్మలను అనుసరించి ఆ జీవి ఫలానా తండ్రి వీర్యంలో ఉంచబడతాడు. మనుషుల, ప్రాణుల, పక్షుల, జంతువుల వాళ్ళ కర్మపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఉత్తమమైన సంతానాన్ని ప్రొడ్యూస్ చేయగల అవకాశము మనుషులకు మాత్రమే ఉంది. వైదిక కర్మకాండలో
అనేకమైన సంస్కార కార్యాలు రికమెండ్ చేయబడ్డాయి. వాటిలో ముఖ్యమైనది మొట్టమొదటిది గర్భాధాన సంస్కారం. వివాహ యజ్ఞం కూడా ఒక సంస్కారమే. ఇటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఎంతోమంది పెళ్ళి అనే దాంతో సంబంధం లేకుండా కలిసి జీవిస్తున్నారు. స్నేహితుల్లా కలిసి ఉంటున్నామని, ఆమలిన శృంగారం అని ఇది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కొందరు విచ్చలవిడిగా సెక్స్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మరికొందరికి వివాహం అనేది ఒక తంతు మాత్రమే. ఆ బంధం పట్ల గౌరవం కంటే శరీర వాంఛలను తీర్చుకోవటానికి ఇచ్చే లైసెన్స్గా భావిస్తారు. వివాహం అనేది ఉత్తమమైన సంతానం కోసం, సంతానాన్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దటం కోసం. అదొక బాధ్యత. కానీ అందరికీ సుఖాలు హక్కులు కావాలి, బాధ్యతలు అక్కర్లేదు. ఆంక్షలు లేకుండా ఆడమగ కలిస్తే ఏమవుతుంది? అవాంఛితమైన సంతానం పెరిగిపోతుంది. కుక్కలు, పందులు, పిల్లులు లాంటి జంతువులు సంవత్సరానికి 2-3 సార్లు 1-10 పిల్లలు పెడుతూ ఉంటాయి. నారు పోసిన వాడు నీరు పోయక మానడు అన్నట్లుగా ఎలాగో పుడతాయి, పెరుగుతాయి, తిరుగుతాయి తమ కర్మను అనుభవించటానికి. అటువంటి జంతు రూపాలు ధరిస్తున్నాయి తప్ప వాటి జన్మకు మరొక వాల్యూ ఏం లేదు. మనిషిని రేషనల్ అనిమల్ అంటారు. వివేకం అనే ఒక క్వాలిటీ లేకపోతే మనిషి కూడా 2 కాళ్ళ పశువు అంతే. అయితే భగవంతుడు తమకిచ్చిన వివేకాన్ని, విచక్షణను ఆత్మ సంబంధితమైన పనుల కోసం కాకుండా దేహ సంబంధితమైన విషయాలకు, సుఖాలకు ఉపయోగించుకుంటున్నారు. భగవంతుడు బుద్ధి జ్ఞానం ఇచ్చారు. తిమ్మిని బమ్మిని చేసే అతి తెలివిని ప్రదర్శిస్తూ దేహభ్రాంతిలో అశాశ్వతమైన భౌతిక ప్రపంచంలో బ్రతకమని కాదు, తనలోనే ఉంటూ తనను నడిపిస్తున్నటువంటి పరమాత్మను గుర్తించి పరమాత్మకు ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి ఆయన ఆదేశించిన భక్తి సేవా మార్గంలో జీవితాన్ని గడిపి నిత్యమైన శాశ్వతమైన భగవద్ధామానికి చేరుకోవాలి. అది మన లక్ష్యం, అదే మన స్వధామం. కలియుగం పురోగమిస్తున్న కొద్దీ వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది అసలు? సమాజానికి శిరస్సు లాంటి బ్రాహ్మణుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. కుల బ్రాహ్మణులు ఉన్నారు ఎందరో, కులీన బ్రాహ్మణులు లేరు. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇలాగే సాగితే కొంతకాలానికి తినటానికి ఆహారం కూడా అందరికీ దొరకదు. అందువల్ల కుటుంబ నియంత్రణ పాటించండి అని ప్రభుత్వం స్లోగన్లు. అసలు దేన్ని నియంత్రించాలో దాని పట్ల ప్రభుత్వానికి అవగాహన లేదు. ప్రజలను వాళ్ళెలా గైడ్ చేస్తారు? వాచో వేగం, ఉదరో వేగంలాగా మన శరీరానికి కొన్ని అర్జెస్ ఉన్నాయి, అంటే తప్పనిసరి అయినటువంటి ప్రేరణలు ఉన్నాయి. వాటిలో జెరిటల్స్కి సంబంధించిన ప్రేరణ కూడా ఉంది. కామవాంఛ నియంత్రించటము చాలా కష్టం. స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ అలా ఉంటుంది. భౌతిక ప్రపంచంలో స్త్రీ ఆకర్షణలో పడ్డ పురుషులు, పురుషుల ఆకర్షణలో పడ్డ స్త్రీలు సర్వనాశనమైపోయిన సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి. అటువంటి ప్రమాదం నుండి తప్పించుకోవటానికి, సభ్య సమాజంలో సంస్కారవంతులుగా ఉండటానికి ఒక్క మార్గం ఉంది. వాచో వేగం అని మొదట నోటికి సంబంధించినటువంటి అర్జిని, అంటే ఆ ప్రేరణని గనుక నియంత్రిస్తే ఆటోమేటిక్గా ఉదర వేగము అంటే పొట్టకు సంబంధించింది, తర్వాత జననేంద్రియ వేగము, 2 నియంత్రణలోకి వచ్చేస్తాయి. మరి అదుపులేని నోటిని ఎలా నియంత్రించాలి? మనం నోటిని 2 పనులకు ఉపయోగిస్తాం కదా, తినడము, మాట్లాడటము. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు దీన్ని సులభంగా నియంత్రించగలుగుతారు. ఎందుకంటే తినడం మానేయమని ఆంక్ష లేదు, ప్రసాదమే తినాలి అనే నియమం మాత్రమే ఉంది. దాన్ని పాటించాలి, సులభమే కదా. భగవంతుడికి నివేదించిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఎవరు ఊహించను కూడా లేరు. ప్రసాద సేవనం వలన దేహానికి తేజస్సు కలగటమే కాకుండా గత జన్మల కర్మల పాప సంచయాన్ని క్రమంగా దహిస్తూ ఆత్మ పురోగతికి కారణమవుతుంది. ఎప్పుడైతే పాములాగా ప్రమాదకరమైన ఈ జిహ్వ నియంత్రణలోకి వస్తుందో వెంటనే నిరుపయోగమైన మాటలతో కాలాన్ని వృధా చేయకుండా
కృష్ణనామాన్ని జపించటంలోని ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. అదేవిధంగా వరుస క్రమంలో ఉన్న పొట్ట, జననేంద్రియాలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. కుటుంబ నియంత్రణ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుని శరీరానికి సుఖం ఇవ్వమని కాదు, సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. జనాభా పెరిగితే భవిష్యత్తులో ఎదుర్కొనవలసింది ఆహార సమస్య కాదు. నిజం చెప్పాలంటే ఆహారం అసలు సమస్యే కాదు. భగవంతుడు మనుషులకే కాకుండా ప్రతి ప్రాణికి కావలసినంత ఆహారం సప్లై చేస్తున్నాడు. మనుషులతో పోలిస్తే ఇతర ప్రాణుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అయితే అవేవి ఆహారం లేకుండా కష్టపడటం లేదు, చనిపోవటం లేదు. వాటికి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, బిజినెస్ చేయాలి, సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. ఇలాంటి యాంబిషన్స్ కానీ బాదరబందీలు కానీ వాటికి లేవు. మనుషులు మాత్రమే వీటిని కల్పించుకున్నారు. అల్ప ప్రాణుల నుండి ఆఫ్రికా ఏనుగుల వరకు అన్నిటికీ ఆహారం భగవంతుడు సిద్ధం చేసి పెట్టాడు. కేవలం ఆహారం కోసమే అయితే మనుషులు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా. కనుక అధిక జనాభా అన్నది అసలు సమస్య కాదు. సహృదయులు, ఉత్తములైనటువంటి వ్యక్తులు కావాలి. ఉన్నతమైన సమాజంలో, దేశంలో జన్మించినప్పటికీ కూడా మ్లేచ్చులుగా జీవిస్తున్న పాశ్చాత్యులని తమ నిర్హేతుకమైన కరుణతో ప్రభుపాద సంస్కరించి వైష్ణవులుగా మార్చారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆచార్యుడు మ్లేచ్చులను వైష్ణవులుగా మార్చిన దాఖలాలైతే లేవు. కృష్ణ చైతన్యవంతులైన వ్యక్తులను తయారు చేసేట్లయితే 100 మందినైనా సంతానంగా పొందొచ్చు. లేనప్పుడు తల్లిదండ్రులయ్యే ఆలోచన కూడా ఉండకూడదు అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు చెప్పేవారు. ఇక్కడ మైత్రేయ ముని విదురుడి ఉన్నతమైన జన్మను గురించి ప్రస్తావిస్తున్నాడు. లోకానికి దాసీపుత్రుడిగా గుర్తించబడినప్పటికీ సకల వేద సారస్వతానికి కర్త అయినటువంటి శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడి వీర్యం నుండి విదురుడు జన్మించటం జరిగింది. అందువలన విదురుడు ఇతరత్రా ఎటువంటి చింతన లేకుండా నిరంతరం శ్రీహరి తలుపులతో శరణాగతుడు కాగలిగాడు. అటువంటి సజ్జనులను వృద్ధి చేయటం నిజమైన సమస్య అవుతుంది, కానీ జనాభా వృద్ధిని అదుపు చేయటం సమస్య కానే కాదు. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సలహాలు మేమిద్దరం మాకిద్దరు అంటారు. కొన్ని రోజులు స్లోగన్లు పాతబడిపోయాయి, చాలా కాలమైంది. ఇప్పుడు మేమిద్దరం మాకొకటి అని సందేశాలు ఇస్తున్నారు. కుటుంబ నియంత్రణ పట్ల వాళ్ళ దృష్టికోణమే సరిగ్గా లేదు. అందువలన నామమాత్రంగా వాళ్ళు చేస్తున్నది దోషపూరితంగా ఉంది, నిష్ప్రయోజనంగా ఉంది. ప్రజలను సంస్కారవంతులుగా చేయాలి అంటే మొదట పాలకులు సంస్కారవంతులై ఉండాలి. యథా రాజా తథా ప్రజ. ఆధ్యాత్మికతతో టచ్లోకి రానంత వరకు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. తర్వాత శ్లోకం వెళ్దాము. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయ జాతః సత్యవతి సుతాత్. సాధారణంగా ప్రపంచంలో పురుషుల కంటే స్త్రీ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అప్పట్లో పాలిగమి అమల్లో ఉండేది. పాలిగమి అంటే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలని యాక్సెప్ట్ చేస్తారు. మహారాజులైతే వివాహం చేసుకున్నప్పుడు రాకుమార్తెలతో పాటు ఆమె చెలికత్తెలను కూడా పంపించేవారు. వారిలో ఎవరిపైనైనా రాజు మనసు పడితే వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకునేవారు. అటువంటి వాళ్లకు రాజభవనంలో ఫెసిలిటీస్ దొరుకుతాయి, కానీ వాళ్ళు కలిగే సంతానానికి సింహాసన పైన కూర్చునే అర్హత మాత్రము ఉండదు. చరిత్రలో ఎందరో రాజుల గురించి మనం చదువుకున్నాము. అందరికీ ఒకరికంటే ఎక్కువ మంది రాణులు ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఒక్కడే ఏకపత్ని వ్రతుడు. భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు కావటం వలన రామచంద్రుడిగా ఏకపత్ని వ్రతుడైనా, శ్రీకృష్ణుడిగా బహుపత్ని వ్రతుడైనా రెండూ ఆయనకే చెల్లాయి. ఈ శ్లోకంలో విదురుడి గత జన్మ గురించి మైత్రేయముని గుర్తు చేస్తూ ఉన్నారు. నిజానికి ఫస్ట్ క్యాంటోలోనే ఈ సందర్భాన్ని గురించిన వివరణ ఉంది. అష్టదిక్పాలకులలో యమధర్మరాజు ఒకరు. ఎవరైనా యమధర్మరాజు అనేసరికి భీతిని కలిగించే విధంగా చిత్రిస్తూ ఉంటారు. నిజానికి అతను పరమభక్తుడు.
వైష్ణవుడు. భగవంతుడు తనకు అలాట్ చేసినటువంటి డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. 12 మంది మహాజనులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళలో యమధర్మరాజు కూడా ఒకరన్నమాట. యముడు అనేసరికి మృత్యువు, నరకము, శిక్షలు ఇవి మాత్రమే అందరికీ గుర్తొస్తాయి. వాస్తవానికి అతను ధర్మమూర్తి. జీవుల పాపపుణ్యాలను విచారించి శిక్షలు విధించే సమవర్తి. అతని లోకాన్ని సంయమని అని లేదా సంయమపురి అని అంటారు. వాడుక భాషలో యమసదనం అని కూడా అంటారు. యమరాజు మహాభక్తుడైనప్పటికీ భగవంతుని సేవించే అవకాశము అతనికి చాలా తక్కువగా దొరికేది. నిరంతరం భగవంతుని సేవించే విశుద్ధ భక్తులు చేసేటటువంటి యజ్ఞాలు, కీర్తనల్లో పాల్గొనడానికి తనను కూడా ఆహ్వానిస్తే బాగుంటుంది అని ఆశపడేవాడు. నైమిషారణ్యంలో ఋషులు 1000 ఏళ్ల పాటు ఆచరించారు ఒక యజ్ఞము. ఆ యజ్ఞానికి యమధర్మరాజును కూడా ఆహ్వానించారు. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా సేవించాలి అని తహతహలాడే యమధర్మరాజుకు భగవంతుడి సంకల్పం మేరకు మాండూకముని శాపం వరంగా పరిణమిస్తుంది. మాండూకముని ఈయన్ని మాండవ్యముని అని కూడా అంటారు. ఒకసారి పొరపాటున రాజభటులు ఆయనని దొంగగా భావించి బంధించారు. న్యాయాధికారి శూలారోహణ శిక్ష విధించారు. విషయం తెలిసిన రాజుగారు వెంటనే శిక్షను ఆపుచేయించి క్షమించమని వేడుకుంటారు. ఇవన్నీ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాము. పసితనంలో తెలియక చేసిన తప్పుకు ఇటువంటి కఠినమైన దండని ఎందుకు విధించాల్సి వచ్చింది అని ఆ ముని యమధర్మరాజును నిలదీస్తారు. ధర్మ నియమాలకు విరుద్ధంగా నడుచుకున్నావు, నువ్వు శూద్రుడిగా జన్మించు అని శపిస్తాడు. ఆ శాపం కారణంగా యమధర్మరాజు ఒక శూద్రురాలి కడుపున వీధుడిగా జన్మించాడు. అయితే ఎవరో అనామకుడైన శూద్రుడిగా పుట్టలేదు. అంతఃపుర చెలకత్తల్లో ఉన్న ఒక శూద్రురాలి గర్భాన వ్యాసదేవుడి వీర్యం ద్వారా జన్మించాడు. అందువలన విదురుడు ఈ జన్మలోనూ గత జన్మలోనూ కూడా శ్రేష్ఠుడు. అతడు భగవంతుణ్ణి సేవించడం పట్ల అత్యంత కాతురత కలిగి ఉండటం వలన ఉత్తమ వంశంతో సంబంధం కలిగిన జన్మ కారణంగా గొప్ప భక్తుడు కాగలిగాడు. గొప్ప వంశంలో జన్మించడం అనేది భక్తియుత సేవను చేయటానికి అవకాశంగా భావించబడుతుంది. యమధర్మరాజు కృష్ణుడికి భక్తుడు కావటం వలన విదురుడికి అటువంటి అవకాశము లభించింది. ఈ విషయాలన్నీ అంటే విదురుడి జన్మ రహస్యం గురించి మిత్రుడైన వేదవ్యాసుడి ద్వారా మైత్రేయ మునికి అప్పటికే తెలిసింది. అందువలననే విదురుడి ఉత్తమమైన శీలం గురించి కీర్తిస్తూ ఉన్నాడు. విదురుడి జన్మను గురించి చెప్పేటప్పుడు బాదరాయణ వ్యాసముని వీర్యం ద్వారా జన్మించావు అని అన్నారు కదా మైత్రేయ ఋషి. ఓకే, హరే కృష్ణ.